నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జరగవలసిన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం 2.5 సంవత్సరాలుగా నిర్వహించడం లేదని, పట్టణంలో వాహనాలు మరియు ప్రజల రద్దీ ఎక్కువగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వెంటనే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి టౌన్లో అతి భయంకరంగా ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్యను బట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్కి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేశారు. ఎక్కడా ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడా ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జేబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు, అందుకని లైట్లు కూడా ఆర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి లోడింగ్ చేసేవి, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్లోడ్ చేస్తున్నారు. మేము గంజాయిని అరికట్టామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళండి రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి, అలానే బాలాజీరావుపేటలో విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి. మాకన్నా ఆటో వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ చాలా గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళు అసలు రౌండ్స్కే రావట్లేదు అని. ఈ గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 కాడి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతకుముందు ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే సిఐలు, ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ చూస్తానికి ప్రాబ్లం చెప్తానికి వీలుగా తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ అని. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, సోమయ్య శాస్త్రి, నంబూరు రాజేష్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహం లింకన్, పి రామ్మోహన్ రావు, వేదాంతం ఫణీంద్ర, రావూరి శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ అనేది కూడా విపరీతం అవటం వల్ల పర్యావరణం కూడా చాలా కాలుష్యం అయిపోతూ ఉంది. అది కాలుష్యం అవటం వలన ప్రజలకి ఎన్నో సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, తర్వాత అంతా కూడా సమాజం అంతా కూడా చాలా ఒక వ్యవస్థను చాలా అధ్వాన స్థితికి తీసుకెళ్తున్నారు అన్నమాట. దీనికి కంట్రోల్ అనేది లేకుండా పోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు ట్రాఫిక్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ కొంచెం ప్రతి సెంటర్లో కూడా అక్కడ గాంధీ చౌక్ ఇది అన్నిటిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ప్రజలు ఈ ట్రాఫిక్లో ఒక నేను పర్సనల్గా చూసిన విషయాలు చెప్తున్నాను. ఒక బైక్ మీద వెళ్తుంటే సౌండ్స్, విపరీతమైన సౌండ్స్, ఆ సౌండ్స్కి ఒక వణుకు పుట్టింది. ముఖ్యంగా ఎల్డర్స్ అయితే హార్ట్ అటాక్ ఇది అవుతారు, చాలామంది కూడా అవుతారు. అసలు ట్రాఫిక్లో వెళ్తే పెద్ద ఎక్కువ కంటైనర్ టైపు వెహికల్స్ ఉన్నాయి. అవి వెళ్తే కనీసం పక్కన మనిషి రోడ్డు మీద నడవటానికి కూడా ప్లేస్ ఉంటుంది. ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది చాలా సీరియస్గా తీసుకుని ఈ విషయాన్ని ఒక పరిష్కార మార్గం చూపించాలని అందరికీ మనవి చేసుకుంటూ. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్యంగా తెనాలిలో ట్రాఫిక్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాబ్లమ్స్ని గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిపి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చర్చించి అటువంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసుకొని ఇంకా ఏం చేయాలి, అవన్నీ జరుగుతున్నా లేదా అని చూసుకునేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు గత 2.5 సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ అనేవి జరగట్లేదు. దీని మూలంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్యలను తెనాలిలో చాలా అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. తెనాలిలో సిగ్నల్ లైట్స్ పెట్టి కూడా ఈ మధ్య గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తెనాలిలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు 8 ప్రాంతాల్లో. మరి వాటిని కూడా ఇవాళ నిరుపయోగంగా పెట్టి
అట్లా వదిలేసి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. అది మరి ఇక్కడ తెనాలిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి గతంలో ఉన్న డిఎస్పీ జనార్దన్, ఇప్పుడు వచ్చిన కొత్తగా డిఎస్పీ జనార్దన్ గారు గతంలో ఇక్కడ వర్క్ చేశారు. ఆయన తెనాలి ట్రాఫిక్ గురించి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఆయనకి. మరి ఇవాళ కూడా ఈ తెనాలిలో ఉన్న మొత్తాన్ని ఆయన కూడా మొత్తం చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తున్నాయి, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, మరి తెనాలిలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, అవి లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే కనుక ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మహిళా ఏఎస్ఐపై దౌర్జన్యం చేసి చేతిని గాయపరిచిన వారిపై కేసు నమోదు చేసినట్లు 3 టౌన్ పోలీసులు తెలిపారు. 3 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సుల్తానాబాద్లో నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ వారి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తూ అందులో భాగంగా సుల్తానాబాద్లో మా కార్ వాష్ షాపులో బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించబోగా షాపు యాజమాన్యం అడ్డుపడి తమపై దౌర్జన్యం చేశారని, విధులకు ఆటంకం కలిగించారని మహిళా ఏఎస్ఐ బేబీరాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్ పోలీసులు తెలిపారు. ఇంకోటి అసాల్ట్ కేసు పెట్టిస్తారండి. కాదు తీసుకెళ్ళకూడదు కదా, చిన్నపిల్లలు కదమ్మా. ఎవరండి చెప్పింది? ఇవ్వడానికేనండి తీసుకెళ్తుంది. తెలియకుండా వచ్చి మాట్లాడద్దు. మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ? తెనాలి 3 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఇతనికి ఏం సంబంధం, చేతులు పట్టుకొని లాగాడు ఇతను. నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామండి. తనిఖీల్లో భాగంగా వస్తూ ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర 2 పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేయకుండా పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతుల నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి. డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో పని చేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జగనన్న కాలనీలతో పాటు పట్టణంలో గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు గంజాయి తాగుతున్న యువకుల వల్ల అర్ధరాత్రిలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని, ఇక్కడ ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు మనోహర్ దృష్టికి తీసుకురాగా గంజాయి ఎక్కడ ఉండకూడదని, మరోసారి తన దృష్టికి వస్తే ఊరుకోనని, ఈ రోజు నుండి పెట్రోలింగ్ పెంచాలని పోలీసులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ వారికే ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియదా, అసలు ఎప్పుడన్నా జగనన్న కాలనీలో ఏమి జరుగుతుందో పరిశీలించారా అని అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వారం రోజుల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వచ్చి మద్యం కానీ గంజాయి కానీ సేవించే ప్రసక్తి లేదని మీకు మాటిస్తున్నాను. మీకు ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా, ఎవరైనా ఆ విధంగా వివరిస్తున్నారు, 10 మంది కూర్చున్నారు, మీకు సమాచారం తెలిసినా దయచేసి మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి మన పోలీసు యంత్రాంగానికి. ఏ మాత్రం మీరు దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళలకు భద్రత ఇవ్వాలి. ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది భయపడతారు పోలీసులకు ఫోన్ చేయడానికి. తప్పు లేదు, మీరు చెయ్యాలి ఫోను. మన సమాజాన్ని మనం బాగుపరచుకోవాలంటే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి. అప్పుడే వారికి సమాచారం వస్తుంది. అంతేగాని మనం చెప్తే మనకి ప్రమాదం ఉందనుకుంటే పొరపాటు.
మీకు ఆ రక్షణ మేము కల్పిస్తాం, అది మా బాధ్యత. ఆ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. తెనాలిలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. పెదరావూరు గ్రామంలో జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన నివేశన స్థలంలో మరియు గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో అవగాహన సదస్సులో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆదివారం అయితే అందరూ ఉంటారని, మీ సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మీ సమస్యలు ఏమి ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గతంలో అధికార యంత్రాంగం నుండి లబ్ధిదారులకు సరైన సహకారం లేదని, వస్తున్న సమస్యలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఇల్లు కట్టుకున్నట్లు కనపడుతుందని, ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలేదు. ఇది చాలా దారుణం, దుర్మార్గమని అన్నారు. ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని సగంలో ఆపేసి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు న్యాయం చేసే బాధ్యతకి కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మళ్లీ నెల తర్వాత కలిసి ఇంకా ఏమి సమస్యలు ఉన్నా చర్చించనున్నట్లు చెప్పారు. భూములు అమ్మడానికి వచ్చిన వారి దగ్గర కాకుండా వారి అనుచరులను అడ్డుపెట్టుకుని భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కొంత సమయం ఇవ్వాలని, ఖచ్చితంగా ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఉంది అని చెప్పారు కానీ చూపించలేదు, వాళ్ళకి 2-3 కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నాం రెవెన్యూ నుంచి. ఎవరికైతే ఇల్లు కడతామని చెప్పి కట్టలేదు, వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే దానిపైన కూడా పూర్తి అవగాహన వచ్చేటట్టు చేశాను. నేను దాకా కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సుమారు ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సరిదిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. చాలా మంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం వెళ్ళలేకపోతున్నాం అని. కొంతమంది అయితే ఏం చెప్పారంటే మెయిన్ రోడ్ మీదే వాళ్ళ స్కూటర్లు ఆపేసుకుని నడుచుకుంటూ వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారు. చాలా మంది మహిళలు ఆవేదన పడింది కనీసం వీధి దీపాలు లేవని. ఇది కొన్ని చోట్ల ఏమో లైట్లు ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు, కొన్ని చోట్ల అసలు ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. మీరు వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు. పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అర్బన్ హౌసింగ్ కింద. కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదవారికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు, వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, ₹1 కోటి పెట్టి భూములు కొన్నారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వివరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలా మంది పేదవాళ్ళు ఈ రోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో మనకు తెలియదు కానీ కట్టుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి ఇంకొక 1800 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కసరత్తు చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తి మీకు చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి మనం చక్కటి ఇల్లు కట్టిస్తామనే ఒక మాట ఏదైతే మేము ఇచ్చామో ఆ రోజున దాన్ని 100% నిలబెట్టుకుంటాం. ఈ కాలనీలో కూడా అదే విధంగా ఈరోజు మేము 3 కాలనీలు పెట్టుకున్నాం సందర్శన. మొట్టమొదటిది పెదరావుడు, ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్ ఇది, 78 ఎకరాల్లో
కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటు అది. మొట్టమొదటి 38 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. రోడ్లు కానివ్వండి, అంతర్గత రోడ్లు వేయాలి, వీధి దీపాలు వేయాలి. మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు. లేకపోతే రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి? ఆ బురదలో నీళ్ళు కట్టలేడు. కాబట్టి ముందుగా ఆ వ్యవస్థని మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎవరు ఎన్ని నీళ్ళు తీసుకున్నారు, ఎక్కడ కట్టారు, ఎన్ని పూర్తి అయినాయి, ఎందుకు పూర్తి కాలేదు? పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి. నాయకత్వం కాదు, ప్రభుత్వం తీసుకోవాలి ఆ బాధ్యత. మనం నిలబెట్టి కట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తి అయ్యేటట్టు మనం వేసవి కాలం కల్లా, వాళ్ళకి ఉగాది పండుగ కల్లా వాళ్ళకి గృహప్రవేశం చేసినట్టు మనం ఏర్పాటు చేద్దాం. కొంతమందికి పట్టాలు ఇచ్చి తెల్ల ఇంకేసేసి చెరిపేసి సరిహద్దులు మార్చేశారు. దుర్మార్గం అది. కావాలని కొంతమందికి వాళ్ళు లబ్ధి చేకూర్చుకున్నారు. వాళ్ళు పార్టీల పరంగా కొంతమందిని చూశారు. అది ఇంకా అన్యాయం. ఇందాక ఒక పెద్ద ఆయన నాకు చెప్తున్నాడు, కేవలం నేను పలానా పార్టీ అని చెప్పి నాకు ఇవ్వలేదని చెప్పాడు. అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఏది చేసినా రేపటి రోజున మా ప్రభుత్వం నుంచి ఈ విధంగానే బహిరంగ కార్యక్రమం చేసి అందరి ముందే లబ్ధాన్ని గుర్తించి మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం తప్ప కొంతమంది కోసమే ఈ ప్రభుత్వం పనిచేయదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్తాం. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మీ కార్యాలయం దగ్గరనే వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టు, వాస్తవ పరిస్థితి ఏంటో మీరు కంప్యూటర్లో ఆన్లైన్ చూసుకుని వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టు మీరు ఆ చర్యలు తీసుకోవాలి. 6 కౌంటర్లు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికగా మీరు ఆ కాగితం ఇస్తే ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మీకు నేను ఇందాక మాట ఇచ్చినట్టు నెల రోజుల్లోనే మనం మరొకసారి ఇటువంటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి సమగ్రంగా మీకు సమాచారం అందించడమే కాకుండా మీకు న్యాయం జరిగేటట్టు మేము అందరం కూడా చేస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎక్కువ శాతం నిజమైన పేదలకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, నిజమైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతాయని, ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం అక్రమాలపై విచారణ జరిపించి నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీల పరంగా ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు, ఇది చాలా దుర్మార్గం అన్నారు. లబ్ధిదారులు ఇచ్చిన ఫిర్యాదులపై సత్వర న్యాయం జరిగే విధంగా చూస్తామని, ఉగాది కల్లా పేదలు ఇళ్ల గృహ ప్రవేశం చేసే విధంగా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నంబరింగ్ సరిగా లేదని, అదేవిధంగా డబుల్ ప్లాటింగ్ అయిందని, అదేవిధంగా కాంట్రాక్టరు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసేవాడు కానీ ప్రాపర్గా చేయలేదని, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. మీరందరూ కూడా రావచ్చమ్మా. ఎవరు డిఎస్పీ గారి ఆఫీసు రాకూడదు అనే అవకాశం లేదు. మీ అందరి గ్రీవెన్సెస్ ఇక్కడ మీకు ఇబ్బంది అయినాయి కూడా మీరు ఇంతకుముందు గతంలో చెప్పుకొని ఈ కాంట్రాక్టులు కట్టకపోవడం, డబ్బులు తీసుకొని చేయకపోవడం, ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా మాకు వస్తాయి. మేము అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు చెప్తే యాక్షన్ ఉంటుంది, దాని మీద వాడు ఎంతవరకు చేయాలో చేస్తారు. చెప్తే కట్టమని కొంతమంది భయపడాలి, అట్లా ఉండదమ్మా. ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. అన్ని విభాగాలు, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి. అందరి కోఆర్డినేషన్తో ఈ కాలనీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి భయపడనవసరం లేదని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. స్టార్టింగ్ లేఅవుట్ మొదటి నుంచి ప్రతి ఇంటిని, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులకి అక్కడికక్కడే డైరెక్షన్స్ ఇచ్చారు ఏమి చేయాలని. రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా నాకు కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ చెప్పారు. అన్యాయం, అక్రమం ఏదో జరిగిందంటే దాని విషయంలో కూడా మేము టీమ్స్ని ఫామ్ చేస్తాం. మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఖచ్చితంగా సార్ ఏ లైన్లో అయితే చెప్పారో మేము హౌసింగ్, అలాగే రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మేమందరం కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి నిజమైన లబ్ధిదారులకి ఇంకా ఏమైనా రావాల్సి ఉంటే హౌస్ రైట్స్ అవి ఇచ్చే ఏర్పాటు కానివ్వండి, అట్లాగే అర్హత లేని లబ్ధిదారుల విషయంలో కూడా సరి అయిన చర్యలు తీసుకుంటారు సార్. ఈ విధంగా సార్ దగ్గర పనిచేసే అవకాశం రావడం గొప్పగా. ఇళ్ళ ఫేజ్ బ్యానర్లో ఇల్లు కట్టుకుంటా వచ్చారు, కానీ ఆ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరు, కరెంటు కావాలని అడిగిన వాళ్ళు ఎవరు ఇంతవరకు మాకు మేమే సర్వీస్ వైరు, మీటర్ బోర్డులు అన్నీ కూడా మేమే ఇచ్చి కరెంట్ ఇస్తున్నాం. ఈ స్ట్రీట్ లైట్లు కూడా మేము ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వేసిన స్ట్రీట్ లైట్లు, ఆ లైట్లు అక్కడక్కడ పోయినాయి అంటే అవి కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయినాయి. అవి మున్సిపల్ కమిషనర్ గారికి మేము యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేశారు. అవి ఏమైనా ఉంటే మేమేమన్నా మార్చవలసినవి ఉంటే ఒకసారి మాట్లాడుకొని
ఏమైనా గ్యారంటీ పీరియడ్లో ఇస్తాము, లేకపోతే అవి ఏం చేయాలో మంత్రి గారిని అడిగి మేము దాని మీద చర్యలు తీసుకుంటాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.